హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో దానికోసం ఇక్కడ మా పాపని రెడీ చేస్తున్నాను. అందుకని నేను డ్రెస్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. డ్రెస్ అయితే స్కూల్లోనే ఇచ్చారు, అంటే డ్యాన్స్ నేర్పించారు. దానికి తగ్గట్టు డ్రెస్ వాళ్ళే తీసుకున్నారు. మనం మనీ పే చేయడమే అంతే. డ్రెస్ అయితే ఇలా ఉంది. సో మా పాప అయితే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. డ్రెస్ కలర్ కాంబినేషన్ నచ్చింది మాకైతే. సో మా పాపనైతే నేనైతే ఇలా రెడీ చేయించాను. సాంగ్ ఏంటి అంటే గోదావరి గట్టు మీద సాంగ్ అనమాట. ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం సాంగ్కి ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ నేర్పించారు మా పాపకి. సో ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. మా పాపని రెడీ చేయించిన తర్వాత నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఇన్విటేషన్ అనమాట. స్కూల్ వాళ్ళు 13th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అన్ని ఇన్విటేషన్స్ అండ్ దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పంపించారు. అండ్ 3 passes ఇచ్చారనమాట. పాస్లు ఉంటాయి ఎవ్రీ కిడ్కి. 3 passes అయితే ఇచ్చారు. 3 మెంబర్సే వెళ్ళొచ్చు అండ్ లిమిటెడ్ అనమాట, అందరూ వెళ్ళకూడదు. సో 3 passes ఇచ్చారు మాకైతే. ఇంకా నేను మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా పాపని లోపలికి తీసుకెళ్లారనమాట, అక్కడ మేకప్ వేయడానికి. సో మనం ఇంట్లో రెడీ చేయిస్తాము, అయినా కూడా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ డాన్స్కి తగ్గట్టు మేకప్ అయితే వేశారు. ఇంకా స్టేజ్ అయితే ఇలా ఉంది. స్టేజ్ అయితే చాలా బాగుంది. సో ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ హాల్లో పెట్టేవాళ్ళు అనమాట. బట్ ఈ ఇయర్ మాత్రం ఇక్కడ గ్రౌండ్ ఉంది స్కూల్ బ్యాక్గ్రౌండ్లో. సో గ్రౌండ్లో ఇలా సెట్ చేశారు. సో అంతా రెడీగా పెట్టేశారనమాట. సో గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా అందరూ రాలేదు, పేరెంట్స్. సో ఈవినింగ్ 5:30 ఆన్వర్డ్స్ అని చెప్పారు. బట్ అందరూ గ్యాదర్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందరూ చింతనింపు కృష్ణ చైతన్య సార్ గారికి, విదేశ మేడం సుకన్య గారికి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. వెల్కమ్ టు ఆల్ ద గెస్ట్ అండ్ కరెస్పాండెంట్స్, డైరెక్టర్ మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్, మై రెస్పెక్టివ్ టీచర్స్, మై డియర్. సో ఫైనల్గా అయితే ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇక్కడ గెస్ట్ అందరూ వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే దేవుడి పాటతో స్టార్ట్ చేశారు, వినాయకుడి పాటతో ఇంకా పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి ఇలా ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇంకా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చిన్నపిల్లల నుంచి ఇంకా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఇంకా నైట్ టైం అంటే ఏడుస్తూ ఉంటారు కదా. సో చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసేసారు. ఈవెంట్ అయితే ఫైనల్గా అయితే బాగా జరిగింది, చాలా సక్సెస్ అయింది. సో ఇంకా పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే పేరెంట్స్ ఆగలేరు కదా. సో వీడియోస్ చాలా ఫొటోస్ తీసుకున్నారు అండ్ చాలా ఎంజాయ్ చేశారు. సో మన పిల్లలు స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తుంటే పేరెంట్స్ అయితే ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అసలు మన పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు అని చెప్పి అసలు అందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు అసలు. ఇది వచ్చేసి మా పాప వాళ్ళ డాన్స్ అనమాట. ఫ్రంట్ మిడిల్లో ఉంది. మా పాపకి డాన్స్ బాగా వేయడం వచ్చు, అందుకని మిడిల్లో ఉంచారు ఇక్కడ.
ఇక్కడైతే మా పాప పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ పానీపూరి కూడా అరేంజ్ చేశారు. పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళే స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే పానీపూరి అయిపోగానే ఒకదాని తర్వాత ఒకటి మా పాప అయితే ఇక్కడ వేసేస్తుంది అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంది. తర్వాత కొద్దిసేపు ఆడుకున్నారు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిశారు. సో పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకా అయిపోలేదు, చాలా ఉన్నాయి. 5th క్లాస్ వరకు ఉన్నారు కదా, సో అందరికీ ఛాన్స్ ఉంటుంది డ్యాన్స్ వేయడానికి అండ్ ఏదో ఒక పర్ఫామ్ చేయడానికి. సో అందరికీ ఛాన్స్ ఇచ్చారనమాట. అందరూ డ్యాన్స్ వేసేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా పిల్లలతో. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము స్కూల్ దగ్గర అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను షార్ట్ కూడా చేశాను. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి అండ్ ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.